నీ ముద్దుల తమ్ముడు శివ జీవితంతో ఆడుకుంటాను. హవేలీ గురించి, రాజావారి గురించి ఎన్నో త్యాగాలు చేశావు. లాభం ఏంటి? ఏం బావుకున్నావు చెప్పు. ఇప్పుడు నీ గురించి ఎవరు ఆలోచిస్తున్నారు? కుదరదు రాజేశ్వరీదేవి. ఈ సమయంలోనే మీ రాజావారికి నీ తోడు చాలా అవసరం. ఆయనకు ప్రాణగండం. రాజావారి పూర్వ వైభవం గురించి ఎంత శ్రమ పడుతుంటే, అందరి కళ తీరబోతుంటే ఒక్కసారిగా స్వామీజీ ఇలాంటి విషయం చెప్పారేంటి? రాజావారికి ప్రాణగండం ఏంటి? ఈ కష్టాలకి అంతం లేదా? ఎందుకు ఇలా జరుగుతోంది? రాజావారికి ఏమీ కాకూడదు. ఆయన క్షేమంగా ఉండాలి దేవుడా, ఆయన క్షేమంగా ఉండాలి. రాజావారు, రాజావారు, ఏమైంది? రాజావారు, రాజావారు, ఇప్పుడెలా ఉంది రాజావారు? పర్వాలేదా? మా గుండె చప్పుడు ఆగిపోయేంత వరకు ఈ చెయ్యి ఇక్కడే ఉంటే బాగుండు అనిపిస్తోంది. నేను అడుగుతుంది మీ హెల్త్ గురించి. మేము చెబుతోంది మా మనసులోని కోరిక గురించి. నీరసంగా ఉన్నారు రాజావారు. ఉత్సాహంగా ఉండటానికి మాకు కారణం కనిపించడం లేదు. డాక్టర్ దగ్గరికి వెళ్దాం. మా సమస్యకు పరిష్కారం డాక్టర్ దగ్గర లేదు. రాజావారు, మీరు హెల్త్ ని నెగ్లెక్ట్ చేసుకోకూడదు. ఎందుకంటే మీకు ఆగిపోయారే, చెప్పండి. ఈ వయసులో రెగ్యులర్ గా మెడికల్ చెకప్స్ చేయించుకుంటూ ఉండాలి. మంచిది. ఎవరికి మంచిది? ఎందుకు మంచిది? రాజావారు, దయచేసి నా మీద కోపాన్ని మీ హెల్త్ మీద చూపించకండి. కేర్ తీసుకోండి. మా హెల్త్ మీద మీరు చూపించే కేర్ని, ప్రేమని మా మీద ఎందుకు చూపించలేకపోతున్నారు? మీ మీద ప్రేమ లేదని ఎందుకు అనుకుంటున్నారు? కారణం మీకు తెలీదా? అది రాజావారు, నన్ను అనుమానించండి, తప్పులేదు. నన్ను బాధ పెట్టండి, తప్పులేదు. నన్ను దూరంగా ఉంచండి, తప్పులేదు.
కానీ కానీ అక్కని మాత్రం హర్ట్ చెయ్యొద్దు. అక్క మనసుని, తన మనసులో మీ మీదున్న ప్రేమని అనుమానించకండి. ఒక్కసారి అక్క వైపు చూడండి. తనెంత బాధపడుతుందో అర్థం చేసుకోండి రాజావారు. అక్క, నీ టెన్షన్ అంతా రాజావారి హెల్త్ గురించే కదా? ఏంటి, ఆయన ప్రాణఖండం గురించి చెప్పేస్తుందేమో. రాజావారిని దగ్గరుండి నువ్వే హెల్త్ చెకప్కి తీసుకెళ్ళు. రాజావారు వస్తారు. రాజావారు, అక్క మాట కాదనకండి. ఇది రికమెండేషన్ కాదు, నా హంబుల్ రిక్వెస్ట్. తలక్రిందులుగా తపస్సు చేసినా ఈ జన్మలో మీ గుండెల్లో నాకు చోటు దొరకదు. అందుకే అక్కలో పరకాయ ప్రవేశం చేస్తున్నాను. అక్క ద్వారా మీ మీద నా ప్రేమని చూపించుకుంటున్నాను. ఈ జన్మకి నాకీ అదృష్టం చాలు. అక్క, రాజావారికి నీ చేతులతో ఈ జ్యూస్ తాగించు. అదేంటి, నువ్వే ఇవ్వు. పాపమంతా నాకేనేంటి, నీకో వాటా పంచుతాను. లేదక్కా, అది కుదిరే పని కాదు, జరగదు. ప్లీజ్ నువ్వే తాగించు. నేను తాగిస్తున్నంత సంతోషపడతాను. నీకైనా నాకైనా రాజావారి హెల్తే కదా ఇంపార్టెంట్. మనమేం చేసినా రాజావారు ఆరోగ్యంగా క్షేమంగా ఉండాలనే కదా. తీసుకో తీసుకో. తీసుకోండి రాజావారు. రాజావారు, మీరు గ్లాస్ చేతిలో పట్టుకోకండి. జ్యూస్ తాగించటం అక్క డ్యూటీ. అక్క, నువ్వే నీ చేతులతోనే రాజావారికి జ్యూస్ తాగించు. ప్రేమగా మొగుడికి విషం తాగిస్తోంది. తన చేతులతోనే మొగుడికి ప్రాణగండం కల్పిస్తోంది. ఎంత బావుందో ఈ సీను, చూడముచ్చటగా ఉంది. హరహరా. రేయ్ ముసలాడా, తాగరా, లొట్టలేసుకుంటూ తాగు. 6 నెలలలో కట్టెలాగా మారిపోతావు. చాలు. నాకివ్వక. చిచ్చి, మనిషికింత డబ్బు పిచ్చి పనికిరాదు. ఎథిక్స్ అనేవే లేవసలు. సందీప్, సందీప్, ఎక్కడున్నావు? అర్జెంటుగా రా. సడన్ గా మళ్ళీ ఏమొచ్చింది దీనికి? రూపా, ఏమైంది? ఎందుకు అంతలా ఆవేశపడుతున్నా? అది ఈవిడా? ఏం లేదదినా, మీ మావయ్య గారి పేరు మీదకి ఆస్తి ఎప్పుడు రాస్తున్నావమ్మా అని అడిగా. అంతే, చివ్వున నా మీదకి తారాజువలా లేసింది. నీకు అవసరమా? నీకు చెప్పాలా?
అయినా నా ఆస్తి నా ఇష్టం. ఎప్పుడైనా రాస్తాను. రాస్తే రాస్తాను, లేకపోతే లేదు. అడగడానికి నువ్వెవరు అంటూ నా మీద పడి నాన్న యాగి చేసింది. అరుస్తూ ఇక్కడి దాకా వచ్చింది. వార్ని రూప మనసులో ఇంత ప్లాన్ ఉందా? జగదాంబ, నువ్వు నిజంగా నన్ను అదే అడిగావా? నేను అదే సమాధానం చెప్పానా? అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకే ఉంది. నాలుగు తెగ్గొస్తాను. అక్క, పచ్చి అబద్ధాలు చెప్తోంది. నేను అసలు ఆ మాట అనలేదు. అబద్ధాలు చెప్తే ఆస్తి నాకొస్తుందా ఏంటి? మాట అన్నం కాదమ్మా, ధైర్యంగా ఒప్పుకో. చూడు, వయసులో పెద్దదానమని చూస్తున్నాను, లేకపోతేనా? హోల్డ్ యువర్ టంగ్. మర్యాదగా మాట్లాడు. ఓన్లే అమ్మా, అనని పడతాను. నష్టమేం లేదులే. నా కారణంగా మీ మధ్య గొడవలొద్దు. అయినా ఆస్తి విషయం నాకెందుకులే. బుద్ధి తక్కువ అడిగాను. రూపనే అనుభవించని. నువ్వు కూడా అడ్డుపడద్దు. ఇంకా అదే బుకాయింపు, అవే అబద్ధాలు. నిజంగా అబద్ధమేనా? ఈవిడ కంగారు ఈవిడిది. ఓ తెగ టెన్షన్ పడిపోతుంది. ఇక చాలు. మాటలతో చెప్పడం కాదు, చేతల్లో నిరూపిస్తాను. నా నిజాయితీ అంటూ చూపిస్తాను. రూపా, ఎందుకంత ఎగ్జైట్ అవుతున్నావు? జస్ట్ లీవ్ ఇట్. నో! నా వ్యక్తిత్వం మీద మచ్చపడితే ఎలా ఊరుకుంటాను? ఈ రోజు ఈ నింద వేసింది, ఊరుకుంటే రేపు ఇంకో నింద వేస్తుంది. సందీప్, నాకు అర్జెంటుగా ఆస్తి డాక్యుమెంట్స్ కావాలి. ఎక్కడా? ఇప్పుడు అవెందుకు? ఇప్పుడే, ఈ క్షణంలోనే మీ అందరి ముందు ఆస్తిని మావయ్య గారి పేరు మీదకి ట్రాన్స్ఫర్ చేస్తూ సైన్ చేస్తాను. సచ్చింది రోయ్ గుర్రా. కోడి బయల చమ్మది, అరే కోడి పుంజు బయల చమ్మది. కష్టపడి సంవత్సరం దాకా కదపకుండా ఆస్తి విషయం కోల్డ్ స్టోరేజ్ లో పెడితే ఈ పిచ్చిది ఇలా రెచ్చిపోతుందేంటి? రూపా, ప్రియాంక, మీ ఇద్దరు లోపల పదండి. నథింగ్ డూయింగ్. ముందు డాక్యుమెంట్స్ తీసుకురా. నేను కోరుకుంది ఆస్తి కాదు, రాజావారి పూర్వ వైభవం. ఆస్తి రాజావారికి ఇచ్చేసి నా దారి నేను చూసుకుంటాను. నేను చెప్పేది నీకే విను. కాదు, ఆ సిన్సియారిటీ నాకు ఉంది. అద్దె లెక్క ఈ పాము ముంగి సద్దెబ్బలాటే నాకు కావాల్సింది. భలే కొట్టుకుంటున్నారు కదా మేడం. సందీప్, ఈ హవేలీలో ఉండాలన్న కోరిక నాకు లేదు. మన బాబుని సంధ్యకి లీగల్ గా ఇస్తున్నట్టు డాక్యుమెంట్ మీద సైన్ చేసి ఇవ్వు. నేను వెళ్ళిపోతాను. దీని పిచ్చి తగలడా? మధ్యలో బాబు విషయం ఎందుకు? ప్రియాంక, ఇప్పుడు ఆ విషయం ఎందుకమ్మా? ఊరుకో. ఇప్పటి వరకు నీకు జరిగిన నష్టం చాలు. హవేలీలో అందరూ రూపని సపోర్ట్ చేసేవారే. జగదాంబ, ఎందుకు అలా అనుకుంటున్నావు? కళ్ళ ముందు కనిపిస్తుంది కాబట్టి. అమ్మా, ఇక డిస్కషన్ వద్దు. మనం వెళ్ళిపోదాం. హవేలీ వదిలి వెళ్ళిపోదాం. కోరుకున్నట్టే ఎంతో ప్రేమగా ఉండే కోడళ్ల మధ్య ముసలం పుట్టింది. చాలు, ఇప్పటికిది చాలు. సందీప్, ఆస్తి డాక్యుమెంట్స్ ఎక్కడా? సందీప్, బాబుకి సంబంధించిన డాక్యుమెంట్స్ ప్రియాంక. ఎక్కడ? సందీప్, ముందు ఆస్తి డాక్యుమెంట్స్
వాళ్ళం మేము ఇక్కడ ఉన్నామన్న మర్యాద కూడా లేకుండా, గౌరవం కూడా లేకుండా ఇష్టం వచ్చినట్టు అరుచుకోవడమేనా? రాజావారు, మీరు ఎగ్జైట్ అవ్వకండి, ఎమోషనల్ అవ్వకండి. హవేలి పరువు రోడ్డున పడుతుంటే చూస్తూ ఊరుకోమంటారా? అదేం కాదు, కోడలతో నేను మాట్లాడతాను. వాళ్ళు వినే పరిస్థితిలో ఉన్నారా? హవేలీకి పూర్వ వైభవం వస్తుందా, పాడుబడిపోతుందా? చూస్తుంటే మా కళ్ళ ముందే హవేలీ కుప్ప కూలిపోయేలా ఉంది. తట్టుకొని రాజావారు, 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 మామయ్య గారు, రాజావారు, నాన్నగారు, రాజావారు, ఏమైంది? మామయ్య గారు, రాజావారు, అన్నయ్య గారు, ఏమైంది? రాజావారు, మామయ్య గారు, సందీప్, రాజావారు, ఇలా చూడండి. మధ్యలో ఈ ట్విస్ట్ ఏంటి? ఇప్పుడు ఈ ముసలాడికి ఏమన్నా అయితే నా పరిస్థితి ఏంటి? రాజావారు, నాన్నగారు, రాజావారు, ఇలా చూడండి. రాజావారు, మామయ్య గారు, మామయ్య డాక్టర్ కి ఫోన్ చేయి. రాజావారు, మామయ్య గారు, రాజావారు, ఇలా చూడండి. రాజావారు, మామయ్య గారు, మాట్లాడండి. రాజావారు, మామయ్య గారు. అవును మంగరాజు గారు, భూపతి వర్మకి ప్రాణగండం పొంచి ఉంది. రాజావారు, ఇది స్లో పాయిజన్ ఎఫెక్టా లేక నిజంగానే గుండె జబ్బొచ్చిందా? అన్నయ్య, ఎంతసేపు అన్న అలా కూర్చొని ఉంటావు? కాసేపు పడుకోవచ్చు కదా. అన్నయ్యని చూస్తుంటే భయంగా ఉంది చోట. ఎప్పుడు చూసినా సీరియస్గా దిగులుగా ఏదో ఆలోచిస్తూ ఉంటాడు. సరిగ్గా మాట్లాడు, మనసులో ఏముందో పైకి చెప్పడు. అన్నయ్య మనస్ఫూర్తిగా నవ్వడం చూసి ఎన్ని రోజులైందో. ఇంకా ఇలా ఎన్ని రోజులు శివా? ఇప్పుడు ఈ ప్రశ్నకి సమాధానం తెలిసింది ఇద్దరికి, అన్నయ్యకి వదినకి. అసలు సమాధానం ఉందంటావా? ఎక్స్క్యూజ్ మీ, పేషెంట్ సూర్య అటెండర్ మీరే కదా? అర్జెంట్గా ఈ బిల్ పే చేయాలి. ఎంతరా? 75,000. వామ్మో, 75,000? వీళ్ళు ట్రీట్మెంట్ ఇచ్చి బతికిస్తున్నారు, బిల్ ఇచ్చి చంపేస్తున్నారు. ఒక్కసారిగా 75,000 అంటే ఎక్కడి నుంచి తేవాలి? డబ్బులు లేవు, మా బ్లడ్ తీసుకోండి అని చెప్పేద్దామా? నీ బ్లడ్ మొత్తం తీసుకున్నా ఈ బిల్లుకు సరిపోవచ్చు చోట. మరెలారా? డబ్బులు ఎవరిని అడుగుతాం? అదే నేను ఆలోచిస్తున్నాను. వదిన్ని అడిగితే
ఏం మొహం పెట్టుకొని అడుగుతావు? మనతో సంబంధం లేదని నానా మాటలని వెళ్ళిపోయింది. మర్చిపోయావా? సంబంధం లేదనుకున్నప్పుడు ఇంత పెద్ద హాస్పిటల్ ఎందుకు జాయిన్ చేసింది? మనకేమన్నా తనకులాగా పెద్ద పెద్ద బిజినెస్లు ఉన్నాయనుకుంటుందా? చోటా, వదిన పైకి అలాగే అంటుంది కానీ అన్నంటే చాలా ప్రేమ. ఒకసారి ఫోన్ చేసి విషయం చెబుదాం. అన్నయ్య ఊరుకోడు. ఊరుకోకపోతే ఆయన పర్మనెంట్ గా ఇక్కడే ఉంచేసుకుంటారు. అయినా వదినుండగా బయట ఎవరినైనా డబ్బులు అడిగితే ఎంత పరువు తక్కువ. వాళ్ళు ఏమనుకుంటారు? వాళ్ళకేం సమాధానం చెప్పాలి? అది నిజమే. చూస్తూ ఉండు, బిల్లు కట్టాలని ఒక్క ఫోన్ కాల్ చేయి, వదిన పరిగెత్తుకుంటూ వస్తుంది. మొగుడు పెళ్ళాలన్నాక అంతేరా. నువ్వు చిన్నపిల్లోడివి, నీకేం తెలీదు. ఫోన్ చెయ్యి. చెయ్యి. చెయ్యి, పర్లేదు. వదినా, నేను శివని. కౌంటర్లో బిల్ పే చేయమంటున్నారు. ఆ మాట నీకు చెప్దామని. నాకెందుకు చెప్తున్నావు? అదేంటో వదినా, అన్నయ్య సంగతి నీకు కాక ఇంకెవరికి చెప్తాం? నీకు నాకు సంబంధం లేదని ఆ రోజు చెప్పాను. ఇంకొకసారి నాకెప్పుడు ఫోన్ చేయడానికి ట్రై చేయకు.